శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ఈరోజు వెంకటేశ్వర స్వామి పంటాలను నెత్తిన పట్టుకుని హోమం చేయడం జరిగింది. గోవింద గోవింద అంటూ నినదిస్తూ మా సమస్యలు పరిష్కరించండి అని నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ నేటికి 4 రోజులు పూర్తవుతున్న టీటీడీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రాత్రింబావులు నిరసన దీక్షలో కూర్చుని దోమలు లెక్క చేయకుండా అనారోగ్యానికి గురవుతున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. శ్రీవారి మెట్ల మార్గంలో నడుస్తున్న భక్తులకు అండదండలుగా ఉన్న శ్రీవారి మెట్ల వ్యాపారస్తులను దించేయడం సరైన పద్ధతి కాదన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఆ మార్గంలో వెడుతున్న భక్తులకు అనేక రూపాలుగా సేవలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ, మల్లి, సోను, మొగిలి, అప్పరాంబాబు, గణేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్ల వ్యాపారాలపైన 26 సంవత్సరాలుగా 31 మంది కుటుంబ సభ్యులు గత 26 సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. చిన్న వ్యాపారం చేసుకున్న చిరు వ్యాపారస్తులము 31 మంది సభ్యులు 26 సంవత్సరాలుగా నిరవధికంగా వ్యాపారం చేసుకుంటున్నాము. దేవస్థానం వారు మెట్ల పైన వ్యాపారం పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు. 2 నెలలుగా దేవస్థానం పరిపాలనా భవనం చుట్టూ మేము అన్ని ఉన్నతాధికారులు తిరిగినా కూడా ఎలాంటి పరిష్కారం చూపలేదు, ఎలాంటి సమాధానం కూడా చెప్పట్లేదు. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. నిరసన దీక్ష మీద పాల్గొంటున్నాము. కానీ ఇప్పుడు కూడా టీటీడీ అధికారులు, ఉన్నతాధికారులు ఎవరు కానీ రెస్పాన్స్ లేదు. నిన్న ఉప ముఖ్యమంత్రి గారిని మేము కలిసి మా శ్రీవారి మెట్ల సంఘం పైన సమస్య పరిష్కరించాలని చెప్పి మేము ఉప ముఖ్యమంత్రి మనం కలిసాము. ఆ సమస్య మొత్తం సానుకూలంగా విన్నారు. మేము వెంటనే తక్షణం ఈఓ గారిని నేను ఆ వివరాలకు మొత్తం కనుక్కుంటాను, ఈ సమస్య మేము పరిష్కారం చేస్తానని సానుకూలంగా స్పందించారు. దేవస్థాన అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, ఇకనైనా కూడా మాకు పర్మిషన్ ఇప్పించి మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఎస్ లోకనాథం, శ్రీవారి మెట్లు వ్యాపార సంఘం కార్యదర్శి. శ్రీవారి మెట్టు యూనియన్ సంఘం మాది 26 సంవత్సరాల నుంచి మేము అక్కడే కొనసాగుతున్నాము. కాబట్టి ఇప్పుడు చూడండి, శ్రీవారి మెట్టులో మేము చిన్న శ్రీ వ్యాపారం చేస్తూ మేము ప్రతి ఒక్క యాత్రికులు వచ్చిన ఫారెస్ట్ లేక్ పంపకుండా చాలా జాగ్రత్తలు చేసేవాళ్ళం. అయినా కానీ శ్రీవారి మెట్టులో మా చిన్న వ్యాపారస్తులు లేని దానికి నిన్న భక్తులు సూసైడ్ చేసుకునేదానికి కూడా అక్కడ పాల్గొన్నారు. ఎందుకంటే మేము ఉంటే అట్లాంటి జరిగేటివి కాదు, మేము చెప్పగలుగుతాం, చెప్పి మేము పరిశీలించేవాళ్ళం. కాబట్టి ఈరోజు మాకు ఇది 4వ రోజు శ్రీవారి మెట్లు వ్యాపారుల సంఘానికి మాకు టీటీడీ దేవస్థానం అధికారులుగా మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాం. ఓం నమో